అటు సినిమాల్లోనే కాదు అటు రాజకీయాల్లో కూడా తనదంటూ ముద్ర వేసుకున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా నేడు రిలీజ్ కావడంతో అటు అభిమానుల లోపల కోలాహలం మొదలుకున్నది. ప్రస్తుతం మనం శ్రీకృష్ణ థియేటర్ మహబూబ్ నగర్లో ఉన్నాం. అభిమానులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే మరిన్ని విషయాలు. ఎట్లా ఉంది సినిమా గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎట్లా మూవీ గురించి ఏం చెప్తారు? ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చాలా మెసేజ్ ఉన్న మూవీ. ఈరోజు డైరెక్టర్ హరిశంకర్ గారికి మేము చాలా రుణపడి ఉన్నాం. మన పవన్ కళ్యాణ్ గారిని ఒక సీఎం హోదాలో, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మన బాస్ని ప్రజలకి ఈరోజు జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రిగా వర్క్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం జరుగుతున్న హిందువులపైన కానీ, అదేవిధంగా ఒక చెట్లపైన కానీ, ఒక యూరేనియం మిషన్లో కానీ ఒక సమస్యలపైన ఏ విధంగా ఉందనేది ఉస్తాద్ భగత్ సింగ్లో హరిశంకర్ గారు చాలా మంచిగా చూపించారు. దానికి తగ్గ ప్రాధాన్యత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులకి ఏ కొరత ఉండొద్దని డిప్యూటీ సీఎం అనే విధం కూడా తను అదే నా అభిమానులకి, నా జనసేన కార్యకర్తలకు కానీ, వీర మహిళలకు కానీ వీళ్ళందరికీ ఒక హ్యాపీనెస్ చేయాలి. పాలిటిక్స్ పరంగా కాదు, మూవీ పరంగా కూడా నేను వాళ్ళకు ఏదో వ్యక్తిగతంగా నేను చేయాలని ఒక చిన్న దుఃఖంతోన ఈరోజు మూవీలో చాలా చక్కగా నటించి మూవీ పరంగా మా అందరికీ చాలా పాలిటిక్స్ పరంగా కాకుండా మూవీ పరంగా కూడా చాలా ధైర్యం ఇచ్చారు సార్కి చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా థియేటర్ యాజమాన్యానికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, మహబూబ్నగర్ పాలమూరు ప్రజలకు కానీ ఉగాది శుభాకాంక్షలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సినిమా గురించి ఏం చెప్తారు? సినిమాలో అతను నటన గురించి కావచ్చు, డైరెక్టర్ అభిమానులకు తీయడం విషయంలో కావచ్చు, ఎట్లా ఏం చెప్తారు? అన్న నటన అంటే బాగుంది. ఈ డ్యాన్స్ మాత్రం చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత అన్న డ్యాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది మాకు. ఆ డ్యాన్స్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఈ సినిమాలో చూసినాం మేము ఉస్తాద్ భగత్ సింగ్లో. చాలా ఆనందంగా ఉంది అన్న డ్యాన్స్ చూసి. ఏం చెప్తారు సార్ సినిమా గురించి? అంటే అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు సినిమాల రంగంలో తనదంటూ ఒక ట్రెండ్ సృష్టించారు పవన్ కళ్యాణ్. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతోటి సినిమా రిలీజ్ కావడం అసలు ఎట్లా ఉంది ఏం చెప్తారు? నెక్స్ట్ 10 సంవత్సరాలకు కావాల్సినటువంటి సినిమా తీసిండు. ఇటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ లో ప్రతి గల్లీలో ఉండాలని చెప్పి అన్న కోరుకుంటున్నాడు. మేము కూడా అదే కష్టపడుతున్నాము. ఎవరికి ఏ అవకాశం కూడా ఇయ్యమో. కమేలి లాంటి లుచ్చా కొడుకులకు ఇది దీటైన సమాధానము. 2026 ఉగాది నామ సంవత్సరం అని చెప్తున్నా కదా, ఇది ఒక మంచి ఉదాహరణ. ఇలాంటివి మళ్ళీ జీవితంలో ఒక 100 సంవత్సరాల వరకు మన దేశాన్ని టచ్ చేసేవాడే లేడు. అన్న ఓన్లీ యాక్టర్ కాదబ్బా, దేశానికి సేవ చేయడానికి వచ్చినటువంటి హీరో. ఇది ఒక్కటే విషయం చెప్పదలుచుకుంటున్నాను నేను. ఆయన ఏదో సినిమా పైసలు అనే దానిపైన ఉండడు. ఆయన వేరు, ఆయన మనస్తత్వం వేరు. నేను తొలి ప్రేమ సినిమా మా ప్రసాదాన్ని చూపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఫ్యాను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ప్రతిసారి ఇదే. నా తమ్ముళ్ళు ఉంటారు, రఘు నా తమ్ముడు, నా క్లాస్మేట్ నరేందర్ వాళ్ళ తమ్ముడు. మేమందరం ఇట్లే ఉండం. మేము ఇదే ఆంధ్ర తెలంగాణ కాదు, పవన్ కళ్యాణ్ ఒక్కడే మాకు దేవుడు తెలుగు రాష్ట్రాలకు. ఏం చెప్తావు? సినిమా చూసావా? ఎలా ఉంది సినిమా గురించి ఏం చెప్తావు? డైలాగ్ల గురించి, పవన్ కళ్యాణ్ నటన గురించి? అసలుకైనా నేను ఒక ప్రభాస్ ఫ్యాన్, కానీ సినిమా చూసినాక నాకు పవన్ కళ్యాణ్ ఇంత మంచి యాక్టర్ అని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. కాబట్టి నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా ఒక ఫ్యాన్ అయిపోయా. ఆయన డాన్స్ చూసి, ఆయన ఫైటింగ్ స్కిల్స్ చూసి. అంటే ఈ సినిమాలో ఉత్సాద్ భగత్ సింగ్ సినిమాలో నీకు నచ్చినటువంటి సీన్స్ ఏమున్నాయి? ఎట్లా తీశారు? అన్ని సీన్స్ మంచిగానే ఉన్నాయి, కానీ ఒక హిందూ ధైర్యం ఎట్లుందో ఆయన చూపించిండు ఈ సినిమాలో. ఏం చెప్తావు సినిమా గురించి? సినిమా బాగుంది, అంత బాగుంది. పవన్ కళ్యాణ్ సూపర్. పహల్గామ్ అటాక్ అప్పుడు ఆడవాళ్ళ సింధూర్ మొత్తం తీసేసారు. ఈ సినిమాతోని పాకిస్తాన్ వాళ్ళకి జై సింధూర్ అని చెప్పి పెట్టారు. చాలా బాగుంది. మేము పవన్ అన్నని అయితే ఎలా చూడాలనుకున్నామో అలా చూసాము. చాలా ఆనందంగా ఉంది. అన్న ఉత్సాద్ ఉగాది అన్న మోటివ్తో ముందుకు వెళ్ళాం. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్కటి ఒక మెసేజ్, ప్రతి ఒక్క సీన్ ఒక మెసేజ్లా ఉంది. అన్న డ్యాన్స్కి చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే ఉత్సాద్ భగత్ సింగ్ యొక్క సినిమా నేడు రిలీజ్ కావడంతో థియేటర్లో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులతో ఒక కోలాహలం, ఒక సందడి వాతావరణం నెలకొంది. అటు
పవన్ కళ్యాణ్ అంటేనే మొదటి నుంచి సినిమాలో ఒక ట్రెండ్ను సెట్ చేసుకున్నటువంటి వ్యక్తి. అటు సినిమాల్లో మాత్రమే కాదు, అటు రాజకీయాల్లో కూడా తనకంటూ ముద్ర వేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా సినిమాలకు సమయం ఇచ్చి అభిమానుల్ని తన యొక్క కోరిక మేరకు కూడా సినిమాలు తీస్తూ సినిమాల్లో తనదంటూ ముద్ర వేసుకున్నటువంటి ఒక ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో ఒక నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పేసి అభిమానులు చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.